నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 14. ఈ ఎపిసోడ్ నెంబర్ 14లో వచ్చేసి మనకు ఎపిసోడ్ నెంబర్ 13లో చూసినాం. మనకు బాడీ కలర్ అండ్ మనకు కండువా కలర్, కొన్నిటికి అయితే మాత్రం ఐ పెయింటింగ్ కూడా కావడం జరిగింది. ప్రజెంట్ ఈ ఎపిసోడ్ నెంబర్ 14లో ఇంకా వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకైతే అప్డేట్ ఇస్తా. అండ్ అలానే నాకు కొంతమంది కామెంట్స్లో చెప్పిండ్రు, మా గణేష్ కూడా చూపెట్టండి అన్నీ చూపిస్తున్నారని. తప్పకుండా వాళ్ళ గణేష్ కూడా చూపిస్తాం. అండ్ అలానే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మనకు కొన్ని బుకింగ్ కానీ ఫస్ట్గా చూపిస్తా, అండ్ బుకింగ్ అయినాయి కొంచెం తర్వాత చూపిస్తా. అండ్ అలానే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే ఫస్ట్గా అయితే ఒక విగ్రహానికి అయితే చూసుకుందాం. ఈ విగ్రహం ఫస్ట్గా ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మనకి గణేశునికి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే మొత్తం బయట పెట్టి ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు రైట్ సైడ్న పార్వతీమాత చూసింది కదా, పార్వతీమాత మొత్తం కవర్ చేసి ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు మన గణపయ్యని ఎత్తుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, అండ్ కండువా చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కలర్, అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు పాములు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం మనం. చూసింది కదా, మీకు జల్దీ వస్తే మాత్రం ఫాస్ట్గా మీకు మంచి గణపతులు అయితే ఉండడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్గా అయితే మాత్రం మన ముంబై మోడల్ గణేషులు ఉన్నాయి కదా, ముంబై మోడల్ గణేషులు అనేది ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ మొత్తం ఆల్మోస్ట్ అయితే మొత్తం బుకింగ్ అయితే కావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఈ వర్క్ వచ్చేసి మనం అంతకుముందు చూసుకున్నట్టయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం డిజైనింగ్ బార్డరింగ్ మాత్రం ఎక్సలెంట్. అంటే పంచా కలర్ అండ్ మనకు కండువా ఇంకా గోల్డ్ వర్క్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. చూసింది కదా ఈ గణేశుని. అండ్ అలానే ఇప్పుడు మనము వచ్చేసి మన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వారి ఈ విగ్రహము మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మన హన్మకొండ డబ్బాలు ఉంది కదా, ఇది వాళ్ళది గణపతియ్య. చూసింది కదా అక్కడ పైన రాసింది FYA ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ అని. అండ్ అలానే పంచా గిట్లా ఇంకా మాత్రం మొత్తం కలరింగ్ కాలేదు. ఇంకా పంచా వచ్చేసి మనకు రెడీమేడ్ పంచ అయితే రావడం జరుగుతుంది. చూసింది కదా, చూడండి వాళ్ళ గణేష్ ఇది చాలా బాగుంది కదా గణేష్ వాళ్ళది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. అండ్ వాళ్ళ గణేష్ ఉంది మన ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్. చూసింది కదా ఐ పెయింటింగ్ కూడా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడ మాత్రం మొత్తం లయన్స్ పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపయ్య చూడండి. చూసింది కదా. అండ్ మనకు పాములు అయితే బ్యాక్గ్రౌండ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ బుక్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం చూసుకుంటారు కదా అని అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు, ఓకేనా. అండ్ అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు అండ్ ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగా వచ్చేసిందండి. పంచ వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కండువా. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు లయన్ పైన కూర్చొని ఉండడం జరిగింది. మనకు వచ్చేసి రెడ్ కలర్ పంచ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ చూసింది కదా. అండ్ కండువా వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అండ్ బార్డరింగ్ డిజైనింగ్ మాత్రం చాలా బాగున్నది చూడండి. ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే వితౌట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇంకో గణేశునికి అయితే చూసుకుందాం మనం. ఇంకో గణేశుడు వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ కండువా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ అండ్ చూసింది కదా ఈ గణేశునికి. అండ్ మనకు చక్రం కూడా చూసుకున్నట్టయితే మాత్రం చాలా క్యూట్గా అయితే రావడం జరిగింది. అండ్ మనకు ఐస్ చూడండి ఎంత బాగుందో. ఇంకో విగ్రహం చూసుకుందాం మనం.
ఈ గణేశుని చూసుకున్నట్టయితే పంచ వచ్చేసి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ షేడింగ్, బ్లూ కలర్ షేడింగ్స్, అండ్ మనకు వచ్చేసి హంస పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మనకు ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం, ఒక చేతిలో వచ్చేసి మనకు చక్రం ఉండడం జరిగింది. అండ్ అలానే ఒక గోల్డ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 4 feet అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చూసుకోవచ్చు, ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ పిల్లో వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ పిల్లో అండ్ వచ్చేసి గోల్డ్ వర్క్ అవడం జరిగింది. అండ్ మనకు కండువా చూసుకున్నట్టయితే మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. అండ్ ఒక చేతిలో వచ్చేసి గొడ్డలి, ఒక చేతిలో వచ్చేసి మనకు చక్రం, శంఖము. అండ్ అలానే మనకు చూసుకున్నట్టయితే పగడి పెట్టుకుని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ ఐ పెయింటింగ్ కావాలి కదా, మీకు ఐ పెయింటింగ్ కూడా నేను చూపిస్తా. చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికులు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కలరింగ్ అనేది మొత్తం చేంజెస్. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మన పాము పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు మూషికులు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండడం జరిగింది. మనకు వచ్చేసి బాడీ కలర్ చాలా ఎంత బాగున్నది చూడండి, ఐ పెయింటింగ్. అండ్ మనకు వచ్చేసి పాములు అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ చూసింది కదా. మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. ఐ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్. అండ్ మన పిల్లర్స్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఇంకా గోల్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు, ఆల్రెడీ గోల్డ్ వర్క్ అనేది నడుస్తుంది చూసుకున్నట్టయితే. అండ్ మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసాను కదా, సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం కలర్ అనేది కొంచెం వేరియేషన్స్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుందాం. మనకి ఈ గణేశుని చూసుకున్నట్టు మాత్రం మనకు ఇక్కడ నెమలి పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా బుకింగ్ అనేది కాలేదు ఈ గణేష్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం బుక్ చేసేసుకోండి. చూసింది కదా. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చేసింది కదా. మీకు ఈ గణేశన్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ఇక్కడ చూసుకుందాం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇది కొంచెం యూనిక్ మోడల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేశుడు వచ్చేసి మనకు రైట్ సైడ్ గణేశుని పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హార్సెస్ ఉండడం జరిగింది మనకు. అండ్ అలానే మనకు ఫైర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఓం కూడా ఉంది చూసింది కదా, మనకు చాలా బాగుంది కదా గణేశుడు. ఈ గణేశుడు కూడా ఇంకా బుకింగ్ అయితే కాలేదు. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంకా బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు హంస పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇది కూడా ఒక యూనిక్ మోడల్ గణేష్. చూసింది కదా, మనకు చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం త్రిశూలాలు అయితే ఉండడం జరిగింది ఈ గణేశునికి. అండ్ అలానే ఈ గణేష్ కూడా ఇంకా బుకింగ్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం అన్నకు కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు యూనిక్ మోడల్ గణేష్. మనకు చూసుకున్నట్టయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫ్లవర్ అయితే రావడం జరిగింది డిజైనింగ్. చూసింది కదా, ఈ గణేష్ కూడా ఇంకా మాత్రం బుకింగ్ అయితే కాలేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం బుక్ చేసేసుకోండి. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు ఐ పెయింటింగ్ కూడా చూసుకున్నట్టయితే. ఇంకో విగ్రహం దగ్గర అయితే రావడం జరిగింది. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండదు. మనకు పంచ వచ్చేసి మనకు బ్లూ కలర్ షేడింగ్స్ అండ్ మనకు కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 13 to 14 feet మధ్య అయితే ఉంటుంది. మనకు ఐ పెయింటింగ్ అనేది చూడండి. అండ్ బొట్టు కూడా చాలా బాగా వచ్చేసింది. మీకు ఒక చేతిలో వచ్చేసి శంఖం, ఒక చేతిలో వచ్చేసి మనకు గొడ్డలి అయితే ఉండడం జరిగింది. ఇంకా గోల్డ్ వర్క్ మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు బుక్ చేసేసుకోండి. అండ్ మనకు వచ్చేసి నెయిల్ పెయింట్ కూడా కంప్లీట్ కావడం జరిగింది చూడండి. చూసింది కదా, మళ్ళీ ఒకసారి అయితే మీకు ఫుల్ వీడియో చూపిస్తున్నా. అండ్ అలానే దీంట్లో వచ్చేసి ఇంకొక 1-2
ఐడల్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి మనము బుకింగ్ అయిన విగ్రహాలు అయితే చూపిస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. మొత్తం యూనిక్ మోడల్ గణేష్ ఇది. మనకు రైట్ సైడ్ వచ్చేసి స్నేక్స్ అండ్ పైన చూసుకున్నట్టయితే కూడా మనకు త్రిశూలాలు అండ్ మహాదేవుని ఫేసెస్. ఈ గణేష్ది వచ్చేసి మన అప్డేట్ మాత్రం ఇది. ఇక్కడ చూసుకుందాం మనము ఈ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి మనకు 9 to 10 feet అని చెప్పాను కదా. ఇది బుకింగ్ కావడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్. వాళ్ళ గణేష్ అప్డేట్ మాత్రం ఇది. అయితే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు 2 లయన్స్. ఈ గణేష్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ బుకింగ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మన సాయి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళది, మన ఇల్లందు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు. ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం జూమ్ తగ్గించి కూడా చూపిస్తున్నాం వాళ్ళ గణేష్ని. చూసుకున్నారు కదా, ఇది వాళ్ళ వినాయకుని అప్డేట్. ఇంకా గోల్డ్ వర్క్ ఒక్కటే కంప్లీట్ కాలేదు, కొంచెం జూమ్ అనేది కొంచెం పెంచుతున్నా చూడండి. ఐ పెయింటింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అండ్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు. అండ్ మనకు చూసుకున్నట్టయితే సింహాసనం కాడ 2 లయన్స్, సెట్టింగ్ లయన్స్, అవి కూడా మళ్ళీ మూషికుడు. చూసింది కదా. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పంచ. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం చూసింది కదా మనకు మొత్తం ఫ్లవర్. ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయిపోయింది, అయినా మళ్ళీ వాళ్ళకు అప్డేట్ ఉండాలి కదా అని వాళ్ళకు చూపిస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టే ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా బుకింగ్ అవ్వడం జరిగింది. ఇది వాళ్ళ గణేష్ అప్డేట్. ఇక్కడ చూసుకుందాం ఆల్రెడీ బుకింగ్ కావడం జరిగింది. ఇది కూడా చెప్పాను కదా మీకు ఆల్రెడీ బుకింగ్ గణేష్ మళ్ళీ చూపిస్తున్నది. ఇది వాళ్ళ గణేష్ మాత్రం అప్డేట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో గణేష్ దగ్గర రావడం జరిగింది. గణేష్కి వచ్చేసి మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 హార్సెస్ ఉండడం జరిగింది. మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మన త్రిశూలాలు, మొత్తం త్రిశూలాలు బ్యాక్గ్రౌండ్ చూసింది కదా. అంటే చూడండి ఎక్సలెంట్ చూసింది కదా. అండ్ అలానే కొంచెం జూమ్ కూడా కొంచెం తగ్గించేసి మీకు ఫుల్ ఫిగర్ అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకో విగ్రహం అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ మాత్రం మొత్తం లయన్స్ ఫేసెస్ అయితే ఉండదు. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు 2 హార్సెస్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఇది మాత్రం వాళ్ళ అప్డేట్. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసుకున్నట్టయితే మనకు చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇది ఇంకా బుకింగ్ కాలేదు. చాలా లాంగ్ మనకు ఇంకో విగ్రహం దగ్గర అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫ్లవర్స్. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టే మొత్తం ఏనుగు ఫేసెస్ అండ్ మధ్యలో లయన్ ఫేస్. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అవ్వడం జరిగింది. చూసింది కదా. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం త్రిశూలాలు అండ్ మనకు మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, ఇది వచ్చేసి వాళ్ళ గణేష్ది అప్డేట్. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేష్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అవ్వడం జరిగింది. అండ్ అలానే మనకు మొత్తం మన పాములు అయితే ఉండడం జరిగింది. మహాదేవుడు అయితే మాత్రం అక్కడ పైన ఉండడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. కొంచెం జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాం మహాదేవునికి. ఇంకా ఐ పెయింటింగ్ అనేది కాలేదు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన సాయి గణేష్ కళాకారులో మీకు బుకింగ్ కాని విగ్రహాలు ఇంకా బుకింగ్ అయిన విగ్రహాలు కూడా మొత్తం మాత్రం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ అది మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఆ విగ్రహాలు కూడా. మీరు ఎంత ఫాస్ట్గా వస్తే మాత్రం అంత మంచి గణేష్ అయితే మీకు దొరకడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, మీరు అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తాను.